హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ థర్డ్ వన్, మూడవ స్థానం. ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో చైనా నిలిచింది. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024ను గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ తయారు చేసింది. యూనికార్న్ అనే పదానికి అర్థం ఏంటంటే 1 బిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్ కంపెనీని యూనికార్న్ కంపెనీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శక్తి సంగీతం మరియు నృత్య మహోత్సవంను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ థర్డ్ వన్, సంగీత నాటక అకాడమీ. ఈ శక్తి ఉత్సవంను ఏప్రిల్ 9 గౌహతిలోని కామాఖ్య ఆలయం నుండి ప్రారంభించి ఏప్రిల్ 17, 2024న ఉజ్జాయిన్లోని శక్తిపీఠ్ హరసిద్ధి ఆలయంలో ముగించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సువిధా పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఫస్ట్ వన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ పోర్టల్ను రాజకీయ పార్టీలు అభ్యర్థుల అనుమతులు మరియు సౌకర్యాలను రూపొందించడం కోసం ప్రారంభించారు. ఈ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ను నిర్వహిస్తుంది. మిగిలిన ఎలక్షన్స్ను ఆయా స్టేట్లోని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ ప్రెసిడెంట్ యొక్క గోల్డ్ వారంటరీ సర్వీస్ అవార్డు 2024తో సత్కరించబడిన మొదటి భారతీయ సన్యాసి ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, జైన ఆచార్య లోకేష్ ముని. లోకేష్ ముని ప్రజా శ్రేయస్సు మరియు మానవత్వానికి చేసిన కృషికి గాను ఈ అవార్డుతో సత్కరించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో భారత్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ సెకండ్ వన్, తమిళనాడు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ఐసీజీఎస్ మండపంలో ఏప్రిల్ 6, 2024న ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గారు దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ షాంఘై సహకార సంస్థ భద్రతా మండలి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, కజకిస్తాన్లోని ఆస్థానాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ట్రై సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ పరివర్తన్ చింతన్ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఫోర్త్ వన్, న్యూఢిల్లీ. ఈ సదస్సును కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో డోపింగ్ ఉల్లంఘించే అగ్రదేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ థర్డ్ వన్, ఇండియా. సెకండ్ ప్లేస్లో దక్షిణాఫ్రికా, థర్డ్ ప్లేస్లో కజకిస్తాన్ నిలిచాయి. డోపింగ్ అంటే అథ్లెటిక్స్ పనితీరును మెరుగుపరిచేందుకు నిషేధించబడిన ఒక అథ్లెటిక్ డ్రగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి మొదటిసారిగా నిరాకరించిన దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, సింగపూర్. కామన్వెల్త్ గేమ్స్ను మొదటిసారిగా 1930లో నిర్వహించారు. ఈ గేమ్స్ను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ భూమి పరిశీలన ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్, TSAT-1A. దీన్ని ఏప్రిల్ 7, 2024న కెన్నెడీ స్పేస్ నుండి ప్రయోగించారు. దీన్ని స్పేస్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా యుఎస్ఏలో ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, కజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టోర్నమెంట్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, అనుపమ ఉపాధ్యాయ. ఈ టోర్నమెంట్ కజకిస్తాన్లోని ఉరల్స్క్లో ఏప్రిల్ 2 నుంచి 6 వరకు జరిగింది. పురుషుల్లో సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అంటే ఎం తరుణ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యం తన ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్లో ఏ ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ను చేర్చుకుంది? ఆన్సర్ థర్డ్ వన్, ఆకాష్ తీర్. దీనిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానెల్లో ఏ భారతీయుడికి చోటు దక్కింది?
ఆన్సర్ సెకండ్ వన్ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్. ప్రపంచ బ్యాంకును 1944లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష పరిశోధన కోసం ఇస్రో ఏ మిషన్ను విజయవంతం చేసినందుకు గాను 2024లో జాన్ ఎల్ జాక్ స్విగ్వార్డ్ జూనియర్ అవార్డు గెలుచుకుంది? ఆన్సర్ ఫోర్త్ వన్ చంద్రయాన్ 3. ఈ అవార్డును అమెరికా స్పేస్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన WHO నివేదిక ప్రకారం హెపటైటిస్ బి అండ్ సి పరంగా భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ సెకండ్ వన్ 2వ స్థానం. ఫస్ట్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో ఇండోనేషియా దేశాలున్నాయి. హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, అసోసియేషన్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫస్ట్ వన్ ఇంగ్మార్ డి ఓస్. ఇతను జనవరి 1, 2025 నుండి అధికారంలో ఉంటారు. అసోసియేషన్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ను 1983లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లోని లోజోన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కెమెరా లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ని ఏ దేశం నిర్మించింది? ఆన్సర్ సెకండ్ వన్ USA. దీనిని బ్రహ్మాండంలోని డార్క్ సైట్ డార్క్ మెటల్ రీసెర్చ్ కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WOW అంతర్జాతీయ సాహిత్య పురస్కారంతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఫస్ట్ వన్ కన్నడ భాషా కవయిత్రి మమతా సాగర్. ప్రభావర్మకి 2024లో సరస్వతి సమ్మాన్ అవార్డు, మిచెల్ తలగ్రానికి 2024లో ఎబెల్ పురస్కారం, బీనా అగర్వాల్కి మొదటి గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ సబ్సిడీకి సంబంధించిన వరుసగా 5వసారి WTO శాంతి నిబంధనను అమలు చేసింది? ఆన్సర్ ఫస్ట్ వన్ బియ్యం. WTOను 1995లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. దీనిలో 164 సభ్య దేశాలున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీటి అడుగున డ్రోన్ మాంటెరేని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సెకండ్ వన్ USA. మాంటెరే అంటే విశాలమైన రెక్కలు గల చాప పేరు. నీటిలో నడిచే డ్రోన్ను అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్ అని, ఎగిరే డ్రోన్లను అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024 ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్సర్ సెకండ్ వన్ జార్ఖండ్. జార్ఖండ్లోని రాంచీలో ఏప్రిల్ 30 నుంచి మే 9 వరకు జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పీటర్ హింగ్స్ ఏ ఆవిష్కరణలు చేశారు? ఆన్సర్ ఫోర్త్ వన్ గాడ్ పార్టికల్. ఈయనకు 2023లో నోబెల్ బహుమతి వచ్చింది. ఇతనికి మరొక పేరు హింగ్స్ బోసన్ పార్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో భారతదేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీగా ఏది నిలిచింది? ఆన్సర్ ఫోర్త్ వన్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. దీనిని ఏప్రిల్ 22, 1969లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, సీడోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ సెకండ్ వన్ ఇజ్రాయిల్. ఇది రాడార్ డిటెక్షన్ మరియు ఇంటర్సెప్టర్లను ఉపయోగించి అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దోస్తీ 16 వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఫోర్త్ వన్ పైవన్నియు. ఈ వ్యాయామం భారత్, మాల్దీవులు మరియు శ్రీలంక మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీప్లో మొదటి ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ థర్డ్ వన్ HDFC. HDFCని 1994లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్ ఏప్రిల్ 10.
Thank you for watching this video, friends. For more videos, please like, share and subscribe to our channel Slinky Physical Education.